హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్ గా అమ్మ వాళ్ళ ఊర్లో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అయితే జరిగిందండి. మా ఊర్లో సోమవారం కళ్యాణం ఎలా జరిగిందో ఈ వీడియోలో చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మా ఊరికి ఆ పేరు ఎలా వచ్చింది, నరసింహస్వామి ఎలా వెలిసారో ఈ వీడియోలో చెప్తాను, వినండి. పూర్వం రోజుల్లో ఋషిసింగ్ మహాముని పుత్రకామేష్టి యాగం చేయడానికి కృష్ణా నది ఒడ్డున నడుచుకుంటా వస్తుంటే ఇక్కడున్న కొండల్లో వేదాలు వినిపిస్తున్నాయని ఆ ముని పైకెక్కి చూడగా నరసింహస్వామి శిలారూపంలో కనిపించారంట. అలా శిలారూపంలో ఉన్న స్వామివారిని చూసి ముని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే అప్పుడు స్వామివారు మునిని పిలిచి, మునీశ్వర, ఈ ఊరికి వేదాద్రి అని పేరు పెట్టి నన్ను ఇక్కడ ప్రతిష్ఠించి ఇక్కడ పుత్రకామేష్టి యాగం చేస్తే నీ కూతురికి పెళ్ళైద్దని వరం అయితే ఇచ్చారు స్వామివారు. అప్పుడు ఆ ముని ఈ ఊరికి వేదాద్రి అని నామకరణం చేసి స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించి యజ్ఞం అయితే పూర్తి చేశారంట. నుంచి ఈ ఊరిని వేదాద్రి అని పిలువబడుతుంది. అంతేకాకుండా ఈ గుడిని పంచనారసింహ క్షేత్రంగా పిలువబడుతుంది. కింద కృష్ణా నదిలో కనిపిస్తున్న నామాల బండ కింద శ్రీ సాలగ్రామ నరసింహస్వామి ఇక్కడ కొలువై ఉన్నారని అయితే ప్రజల నమ్మకం. నామాల బండ మీద ఎక్కి స్నానానికి దిగిన వాళ్ళు చాలా మందే కనిపించకుండా కనుమరుగైపోయారు. సోమవారిని లెక్క చేయకుండా నా కళ్ళ ముందే ఒక అతను దిగి ప్రాణాలు విడవడం నేనే చూశాను. అలా నా కళ్ళారా చూస్తుండగానే ఒక అతను ప్రాణాలు విడవడం చూశాను. కనిపిస్తున్న మెట్ల మార్గం అయితే కొండపైన జ్వాలా లక్ష్మీ నరసింహస్వామిగా దర్శనం అయితే ఇస్తారు. స్వామివారిని దర్శించుకోవడానికి దూరాభారం నుంచి వచ్చే భక్తులకి 2 రోజులు గాని 3 రోజులు గాని ఉండటానికి దేవస్థానం వాళ్ళు వసతి గృహాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా సోమవారి కళ్యాణానికి కేసీపీ సిమెంట్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కళ్యాణానికి అన్నదానం అయితే జరిపిస్తారు. ఇక్కడ ఒక పక్కన స్వామివారి కళ్యాణం జరుగుతుంటే ఇంకో పక్కన 41 రోజు దీక్ష చేసిన స్వాములు ఇడుముళ్ళు కట్టుకొని స్వాములు భక్తి పాటలతో భజన చేసుకుంటూ ఊరంతా తిరిగి స్వామివారికి అయితే ఇడుముళ్ళు అప్పు చెప్పడానికి అయితే వెళ్తారు. సోమవారి కళ్యాణానికి సోమవారికి ఎంతో ఇష్టమైన మల్లెపూలతో మండపం అయితే కడుతున్నారు.
దర్శించుకొని బయటికి రాగానే స్వామివారి కళ్యాణం రోజున ఇలా కోలాటం నేర్చుకొని సోమవారం ముందు నాట్యం చేయడానికి అయితే చాలా మంది అయితే వస్తారు. స్వామివారి మీద భక్తితో మా ఊరి వాళ్ళు కూడా కోలాటం నేర్చుకొని స్వామివారి కళ్యాణం రోజు అయితే వేస్తారు. స్వామివారి కళ్యాణం చూడటానికి జగ్గేపేట మండలం నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వచ్చారు. అలా మల్లెపూలతో అలంకరించిన మండపంలో స్వామివారిని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదండి. స్వామివారు అంత వైభవంగా ఉన్నారు చూడండి. అలా స్వామివారి కళ్యాణం అయిపోగానే స్వామివారిని మళ్ళీ గర్భగుడిలోకి అయితే తీసుకెళ్తున్నారు చూడండి. లోపలికి తీసుకెళ్లారో లేదో ఇలా మల్లెపూలతో మండపం కట్టిన మండపం పైన జనాలు చూడండి మల్లెపూల కోసం ఎలా ఎగబడిపోతున్నారు. స్వామివారి కళ్యాణమైన మరుసటి రోజు స్వామివారిని అమ్మవారిని విహారయాత్రకి కృష్ణా నదిలో ఇలా పొడవు మీద అయితే 5 రౌండ్లు అయితే తిప్పి తీసుకెళ్తారు. ఓం నమో నారసింహాయ. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.